ఎలాంటి సాధన చేయాలి గురుగారు? ఫోర్త్ డైమెన్షన్ చూడాలంటే కుండలిని చేయాలి సార్. అది తప్ప వేరే మార్గం లేదు. మీరు భక్తి యోగంలో జ్ఞాన యోగంలో కుదరదండి, దానివల్ల కాదు. అన్నిటికంటే అందువల్ల ఇది పూర్వం రాజయోగం అనేవాళ్ళు కుండలిని యోగాన్ని. ఎవరు పతంజలి వీళ్ళంతా ఆ రాజయోగం చేయాలండి. ఇప్పుడు కుండలిని శక్తి అమ్మవారు శక్తి ఇస్తాడండి, ఇంకా దానికి డౌట్ లేదు. అమ్మవారి శక్తి పరాశక్తి ఈశ్వరే, అది కాస్మలాజికల్ ఎనర్జీ. అది ఆ ఎనర్జీ లోపలికి వస్తుందండి. ఈ లోపల ఉంటుంది మనకి పిచ్చివాడు పుట్టినప్పుడు. ఈ ఎనర్జీని నువ్వు పైకి తీసుకొని వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు అదర్ డైమెన్షన్ వరల్డ్లో ఉన్నటువంటి మనుషులతోటి కానీ వాళ్ళతో ఎంటిటీస్తో కనెక్షన్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది. ఆ కమ్యూనికేషన్ వస్తే కానీ నువ్వేం చేయలేవు, నువ్వు వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేవు, వాళ్ళు నీకు హెల్ప్ చేయలేవు. నువ్వు ఎంతకాలం అయితే లో లెవెల్ చక్రాసులు ఉంటావో అప్పుడు నువ్వు లో లెవెల్లో ఉండాల్సిందే. ఇప్పుడు మణిపూర్ చక్రం దగ్గర ధ్యానం చేస్తారు, దాని సాధన చేస్తారు. చేసినప్పుడు వాడు విల్ బికమ్ ఏ కింగ్ ఆఫ్ ది ఎర్త్ ప్లానెట్, భూలోకానికి కింగ్ అవుతాడు. భూతత్వంలో ఉంటాయి వాళ్ళ పంచభూతాల కనెక్షన్. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రానికి వెళ్ళావో నువ్వు ఇంకప్పుడు జ్ఞానం కలుగుతుంది. అందువల్లే ఆజ్ఞాచక్రం ఈజ్ కంట్రోల్డ్ బై హాకిని దేవత అండ్ ఆల్సో బాలా త్రిపుర సుందరి. అదండి వాళ్ళు ఉంటారు అక్కడ. ఇందాక మీరు మాట్లాడుతూ మహాయుగం అన్నారు కదా గురు. అవునండి. అసలు ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇట్లా ఈ యుగాలు, ఈ సమయం, యుగానికి ఉన్నటువంటి కాలం ఏదో పరిమితి చెప్తున్నారు, ఇవన్నీ ఏంటి గురుగారు? ఇవన్నీ కరెక్టేనా? ఎట్లా అది సార్? ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు శాస్త్రంలో అనేక విధాలు చెబుతున్నారండి. మనం ఒక సైంటిఫికల్ కోణంలో కూడా ఆలోచించాలి. మనం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మామూలుగా కలియుగం 4,32,000 సంవత్సరాలండి, 32,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా. 8 lakhs ఉన్నాడు ద్వాపరయుగం, 12 lakhs ఉన్నాడు త్రేతాయుగం, 16 lakhs ఉన్నాడు కృతయుగం అని చెబుతున్నారు. కానీ మనం ప్రాక్టికల్గా చూస్తే కలియుగానికి 4,32,000 సంవత్సరాలు అయితే ఇది మొదలై 5,000 సంవత్సరాలు అయిందంటున్నారు. ఇంకా ఇన్ని లక్షల సంవత్సరాలు కలియుగం ఉంటుందా? ఇట్ ఈస్ నాట్ అడ్మిటబుల్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ద్వాపరయుగానికి పోయినాం, 8 లక్షలు అంటున్నారు. 8 లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగం ఎండింగ్లో రాముల వారు యుద్ధం చేశారు. అంటే ఏంటి? యుద్ధం జరిగినప్పుడు రాముల వారు యుద్ధం చేసినప్పుడు 8 లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని. ఆ 8 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధాన్ని గురించి, రాముల వారిని గురించి ఇవాళ మనం ఎట్లా తెలుసుకోగలం? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. కాబట్టి దట్ ఈస్ రాంగ్ అండి. చాలామంది ఇప్పుడు అడ్వాన్స్ సైంటిస్టులు కూడా ఈ క్యాలిక్యులేషన్ రాంగ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే రాంగ్ అంటే ఒకటండి, వీళ్ళు అన్వయించుకోవడంలో తప్పు జరుగుతున్నది. ఈ శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్పింది కరెక్టే. మహర్షులు వాళ్ళు ఏం చెప్పారు? 100 యుగాలు, ఒక మహాయుగంలో జరిగే కలియుగాలు మొత్తం కలిసి 4,32,000 సంవత్సరాలు ఉంటాయి అని వాళ్ళు చెప్పినది అంత ఉద్దేశం. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? మామూలు యుగంలోనే ఒక రొటీన్లోనే వీళ్ళు ఈ కలియుగానికి 4 లక్షలు అంటున్నారు. అది రాంగ్ అండి, అది కాదు. ఎందుకంటే మీకు ఇంకొక రకంగా చూసుకున్నప్పుడు మీకు నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర ఇప్పుడు ఎత్తు 0 degrees వస్తుంది. 0 to 180 degrees స్టాండ్ అవుతుంది. ఎలిప్టిక్ మూమెంట్ పడిపోయి కరెక్ట్ పొజిషన్కి వస్తుంది. అది 26,500 సంవత్సరాలకు వస్తుందండి. ఈ అంటే ఏంటి? 26,500 సంవత్సరాలకు ఒక రొటేషన్ వచ్చి 0 degrees వస్తున్నప్పుడు అక్కడ స్టాండర్డ్ అది దాన్ని 4 భాగాలు చేయండి, 6,500 ఒక్కోటి. అంటే 6,500 సంవత్సరాలకి అప్రాక్సిమేట్గా ఈ యుగాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది అడ్వాన్స్డ్ వాళ్ళు కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాల చిల్లరే జరిగిందండి, 5,123 సంవత్సరాలు బిఫోర్ బీసీ 3,123 చెప్పారండి, సుమారు 5,000 సంవత్సరాలని. దాన్ని కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ శాస్త్రం కొంతమంది కాదు 7,000 క్రితం జరిగింది ఈ యుద్ధం, 7,000 సంవత్సరాల కింద ప్రారంభమైంది అని చెప్పి అంటున్నారు. అది ఎంతమంది కరెక్ట్ అనేది అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. మరి నా ఉద్దేశం ఏంటంటే 6,500, 7,000, 8,000 కంటే మ్యాక్సిమం ఒక యుగం ఉండదండి. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్లో కొంత రాంగ్ ఉందండి. అది ఇప్పుడు అడ్వాన్స్ సైంటిస్టులు కూడా చాలామంది ప్రూవ్ చేస్తున్నారు మన వాళ్ళు. దాంట్లో మీకు నీలకంఠ ఓక్ లాంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారండి. ఓక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా అతను మహాభారత వారి టైము లో కరెక్షన్ చేస్తున్నాడు, అతని వర్షన్ అతను చేస్తున్నాడు. మన వాళ్ళు ఏంటంటే బిఫోర్ బీసీ 3,123 సంవత్సరాల క్రితం అప్రాక్సిమేట్గా కలియుగ ప్రారంభమైందని చెబుతున్నారు వీళ్ళు. యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం జరిగింది అని చెప్తున్నారు. ఇంకోటి అంటే మీకు అస్ట్రానామికల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా మారిపోతాయండి క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు కలియుగం ప్రారంభమైనప్పుడు యుద్ధం జరిగే ముందు అభిజిత్ అనేటువంటి నక్షత్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ అభిజిత్ తర్వాతనే రేవతి ఉంది. రేవతి నక్షత్రం అప్పుడు మేషరాశిలో ఉన్నది.
ఇప్పుడు వచ్చేసి మీనరాశికి వచ్చింది. ఎందుకు? అభిజిత్ నక్షత్రం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల రేవతి ఏం చేసినా బ్యాక్ వచ్చింది. రేవతి బ్యాక్ వచ్చి రేవతి నక్షత్రం కనుక మేషరాశిలో ఉన్నప్పుడు అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ అట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి? మానవాళి యొక్క మేధస్సు ఎలా ఉంటుంది? మేధస్సులో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇవన్నీ చాలా మార్పులు. ఒక్క మీరు కలియుగానికి ప్రారంభంలోనే ఇలా ఆలోచిస్తున్నారే, అంతకుముందు త్రేతాయుగం ముందు జరిగినప్పుడు అప్పుడు ప్లానెటరీ కాన్స్టలేషన్ ఎక్కడ ఉంది? అది నువ్వు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలవా? ఇట్స్ ఆల్ $1 million క్వశ్చన్స్. అందువల్ల మనం ఏంటంటే సుమారు అప్రాక్సిమేట్గా మన ఉద్దేశం అంటే 6,500, 7,000, 8,000. ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు ఏముంది 2,400 కల్లా మొత్తం భ్రష్టు పెట్టిపోతుంది, ఈ భూలోకం అంతా చాలా ఓవర్ హీట్ అన్బేరబుల్ టెంపరేచర్ వస్తుందని ఇవన్నీ చెబుతున్నారండి. అది క్యాలిక్యులేషన్లో కొంత తప్పు ఉందండి. గురుగారు, ఇప్పుడు దేవతలు అనేవాళ్ళు 4th డైమెన్షన్లో ఉన్నారు, లేదా ఇంకో చోట ఉన్నారు. కానీ మన శరీరంలోనే మన లోపలనే దేవతా స్థానాలు ఉన్నాయి అంటారు కదండి. ఏ స్థానాలు ఏ దేవతలకి అంటే ఇప్పుడు ఒకటి ఉంది సార్. ఇప్పుడు మనకేంటంటే మామూలుగా చక్రాలు అని చెప్పారండి. చక్రాలు అంటే ఇవి నాడీ సెంటర్స్ అండి, నాడులు. ఈ నాడులు అనేవి మామూలుగా మీకు ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలో ఉన్నాయి, ఈ ఫిజికల్ స్పెక్ట్రంలో లేవు. అందువల్ల మీకు అనాటమిక్ స్ట్రక్చర్లో మీకు ఈ కుండలిని శక్తి ఇవన్నీ కనపడవండి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. ఇప్పుడు మనకేంటంటే మామూలుగా ఈ భూలోకం ఉందండి, మూలాధార చక్రం భూలోకం, ఈ స్వాధిష్టాన చక్రం ఉందండి, అది మామూలుగా మెహర్లోకం అంటారు. మెహర్లోకం, తర్వాత జనలోకం, తపోలోకం, ఇట్లా లోకాలు చెప్పారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మణిపుర చక్రాన్ని తీసుకుందాం. మణిపుర చక్రం స్వర్గలోకానికి కనెక్షన్ ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు సాయిబాబా కూడా, పుట్టపర్తి సాయిబాబా కూడా మణిపూర్ చక్రం మీద స్తంభన చేసి కంట్రోల్ చేశాడు కాబట్టి ఆ భూలోకానికి రాజులాగా ఉన్నాడు అని కొంతమంది వర్షం ఉంది. లాకిని దేవత కంట్రోల్లో ఉంటుందండి. లాకిని అంటే లక్ష్మీదేవి యాక్చువల్ మణిపూర్ చక్రాన్ని. అంటే విష్ణు పృథ్వీపతి, విష్ణుతత్వం లేని వాడు పృథ్వీపతి గారుడు. అదేవిధంగా మణిపూర్ చక్రాన్ని కనుక ఎవరైతే స్వాధీనం చేసుకుంటాడో, యోగసిద్ధి పొందుతాడో, వాడు స్వర్గలోకంలో ఉన్న వాళ్ళతో కూడా కనెక్షన్ పెట్టుకునేటువంటి శక్తి వస్తుంది. అదేవిధంగా ఈ చక్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్ఞాచక్రం ఉంది. ఆజ్ఞాచక్రం మీద కనుక మీరు విపరీతమైనటువంటి ధ్యానం చేసి తపస్సు చేస్తే మీకు తపోలోకంలో ఉన్నవాళ్ళు కనపడతారు. తపోలోకంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కనపడతారు. నేను కూడా చూశాను, ఒకరిద్దరిని చూశాను తపోలోకంలో ధ్యానంలో తపస్సులో ఉన్న వాళ్ళని చూశాను. అక్కడ ప్రాక్టికల్గా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ చక్రాల్లో కనుక మీరు ఒక చక్రాన్ని బీజమంత్రాలు ఉన్నాయి, వాటిని పట్టుకొని మీరు సాధన చేసుకుంటూ, అది మామూలుగా రాదండి, అది 100 సంవత్సరాలు చేయాలి, కనీసం 50 ఏళ్ళు 100 ఏళ్ళు చేస్తే ఒక చక్రం మీద మంచి కంట్రోల్ వస్తుంది. కంట్రోల్ వచ్చినప్పుడు వాడు ఈ 5 చక్రాల లోపల వాడు భూలోకంలో వాడు రాజు కావచ్చు, వాళ్ళ కనెక్షన్ పెట్టుకుని దేవతలతో. మామూలుగా ఏంటంటే ఆజ్ఞాచక్రమే అసలు అందువల్లే చెప్పటం, ఈ 5 చక్రాలు కాకుండా ఆజ్ఞాచక్రానికి ఎవడైతే వెళ్తాడో వాడు మహా తపస్సంపన్నుడు అవుతాడు, వాడు జ్ఞాని, మహాజ్ఞాని అవుతాడు. అతను ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం కానీ వాటి గురించి ఆలోచించాడు. దేవతలు అధిష్టాన దేవతలు ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు మీకు సుఖాలు ఇస్తారు.